వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి దాహార్తి తీర్చిన కుటుంబం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ట్రంక్ రోడ్, మున్సిపల్ కార్యాలయం ఆధునీకరణ, పాలిటెక్నిక్ కాలేజ్, తుమ్మలపెంట పర్యాటక అభివృద్ధికి తొలి అడుగు. ఇలా 1-2 కాదు, తనకంటూ ఒక మార్క్ రాజకీయంతో ముందుకు సాగిన లెజెండరీ ఉమెన్. తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన మాగుంట పార్వతమ్మ పేరును భావితరాలకు పరిచయం చేస్తూ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృషితో ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ రోడ్డు, ఎంపీ రోడ్డుగా నామకరణం ఉత్తర్వులు రావడంతో మాగుంట అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మాగుంట కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన గుండ్లపల్లి రాజ్ కుమార్ చౌదరి నేడు ఆవిడ గురించి ప్రస్తావన రాగానే కళ్ళు చెమర్చాయంటే అభిమానుల హృదయాల్లో మాగుంట పార్వతమ్మ ఎంతలా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎంపీ రోడ్ నామకరణంకు కృషి చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, అలాగే ఈ ప్రతిపాదనను ఆమోదించిన నవ్యాంధ్ర రథసారథి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు టీడీపీ సీనియర్ నేత రాజ్ కుమార్ చౌదరి. అందరికీ నమస్కారం. మాగుంట పార్వతమ్మ ఆ పేరు వినగానే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక లెజెండరీ ఉమెన్గా గుర్తుకొస్తుంది ఆమె. ఎందుకంటే 1996లో ఒంగోలు పార్లమెంటు సభ్యురాలుగా 2 సంవత్సరాల పాటు కావలి నియోజకవర్గం కూడా అప్పుడు ఒంగోలు పార్లమెంట్లో ఉండేది, సేవలు అందించారు. అంతకుముందు తన భర్త మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. అప్పటి నుంచి కూడా మాగుంట ఫ్యామిలీతోటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అనుబంధం. ముఖ్యంగా నాకు ప్రస్తుత మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి పదవులు ఇచ్చిన మా నాయకురాలు ఆమె. ఆ నాయకురాలకి ఈరోజు మా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు పార్వతమ్మ గారు చనిపోయిన రోజు ప్రకటించాడు 3 నెలల క్రితం. కావలి ట్రంక్ రోడ్డు కూడా ఆనాడు పార్వతమ్మ గారు 4 లైన్లుగా అభివృద్ధి చేయడం జరిగింది. అందుకు ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేస్తాను అని చెప్పాడు. చెప్పిన 3 నెలల్లో జీవో తెచ్చిన మనగాడు మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఈరోజు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసినందువల్ల ఎంతోమంది నిన్నటి నుంచి మాకు ఫోన్లు చేసి చాలా మంచి పని చేశారు, కావల్లో ఇప్పటి వరకు గత శాసనసభ్యులు చేయలేని పని ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు చేశారు అని చెప్పి అందరూ మమ్మల్ని పొగుడుతున్నారు. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యురాలు, వాళ్ళ కోడలు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుత ఎంపీ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని అభినందించడం జరిగింది. మాగుంట పార్వతమ్మ గారు కావలి నియోజకవర్గంలో దాదాపు నేను అప్పుడు ఆమెతో ఉన్నాను. 400 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు. వెంగళరావు నగర్లో సిమెంట్ రోడ్లు కానీ, ఎస్ఎస్ ట్యాంక్ కానీ, తుమ్మలపెంట బీచ్ రిసార్ట్ కానీ, పుల్లారెడ్డి నగర్లో సిమెంట్ రోడ్లు కానీ, ఒకటని కాదు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు డెవలప్మెంట్ మీద ఎలా అభివృద్ధి చేస్తున్నాడో ఆనాడు మాగుంట పార్వతమ్మ గారు కూడా అదే డెవలప్మెంట్ మీద ఆ రోజు అన్ని పనులు చేయడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీ కూడా కృష్ణారెడ్డి గారు, నేను, మాగుంట పార్వతమ్మ గారు ముగ్గురమే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా కావాలో పాలిటెక్నిక్ కాలేజీ లేదంటే నేను ఈ సంవత్సరానికి ఇచ్చేసానమ్మా అంటే, ఇప్పుడున్న మన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని మనం సార్ నెక్స్ట్ ఇయర్కి ఇవ్వండి సార్ అంటే నెక్స్ట్ ఇయర్కి శాంక్షన్ చేయించుకొచ్చిన ఘనత కూడా మాగుంట పార్వతమ్మ గారిది, కృష్ణారెడ్డి గారిది. ఎందుకంటే ఒక అభివృద్ధికి నినాదం మాగుంట పార్వతమ్మ, తర్వాత దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కావలి ట్రంక్ రోడ్డుకి పేరు ఇచ్చినటువంటి మా నాయకుడు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.